అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మరోవైపు ముగ్గురు మావోయిస్టులు డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు. డీటెయిల్స్ వెల్లడిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఏరియాలో ఈ ఆల్ ఇండియా విప్లవం సంబంధించినటువంటి కల్చరల్ వర్క్ షాప్స్ కూడా పెట్టి దానికి గ్రామాల్లో ఈ సిఎన్ఎం యాక్టివిటీస్ ని ప్రమోట్ చేయడంలో ప్రముఖ. తర్వాత అట్లా ఎదుర్కొంటూ 2019లో చేతనా నాట్య మండలి దండకారణ్య స్వేల్ జోనల్ కమిటీ ఇన్ఛార్జ్ గా అయ్యిండు. అట్లాగే ఆయనకు పార్టీ స్టేట్ కమిటీ మెంబర్ స్థాయి ఇచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం తను బయటకు వచ్చిన నాటికి ఈ చైతన్య నాట్య మండలికి ఇన్ఛార్జ్ గా ఉన్నాడు, మొత్తం దండకారణ్య మొత్తానికి కూడా. తర్వాత దండకారణ్య సెక్రటేరియట్ మెంబర్ కూడా. వీరికి కొంత ఐసైట్ ప్రాబ్లం ఉన్నది. దాంతో పాటుగా పార్టీతో ఉన్నటువంటి సైద్ధాంతికమైనటువంటి విభేదాలు కూడా, ఈ పార్టీ పరమైనటువంటి విభేదాలు, నాయకత్వంలో ఉన్నటువంటి కొంత విభేదాలు, ఇట్లాంటి వాటితోని ఇక ఇందులో పార్టీలో ఉండడం ఇష్టం లేక, ప్లస్ ఇటు ప్రభుత్వం తరఫు నుంచి పోలీసుల తరఫు నుంచి ఇచ్చినటువంటి పిలుపును అందుకొని బయటకు వచ్చిండు. ఇప్పుడు మన తన భార్యతో పాటుగా తోడెం గంగ, ఈ తోడెం గంగ ఎలియాస్ గంగవ్వ ఎలియాస్ సోని, ఈమెది ధరంపేట విలేజ్, ఇష్టారం పోలీస్ స్టేషన్ లిమిట్స్, సుకుమా జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఈమె తండ్రి లక్ష్మయ్య రైతు. ఆమె రాజుని 2019లో పెళ్లి చేసుకుంది. తర్వాత ఆమె నిరక్షరాస్యురాలు. ఒక పార్టీ తర్వాత చదువు నేర్పించారు. వారు ఇష్టానికి వ్యతిరేకంగా వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి చేసే ప్రయత్నం చేస్తే ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. అట్లా ఆమె బయటకు వచ్చే నాటికి ఇవాళకి సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ సెక్రటేరియట్ మెంబరు, ప్లస్ స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ కూడా. తర్వాత జనతన్ సర్కార్ కూడా మెంబర్ గా పనిచేసింది. సో ఈ అజ్ఞాతం వీడి అజ్ఞాతంలోకి వస్తున్నందుకని చెప్పి మరొకసారి మేము వాళ్ళకు వెల్కమ్ చెప్పుకుంటూ, ప్రభుత్వం తరఫు నుంచి ఎట్లాంటి ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ ఇవ్వాలనో, వారి పైన ఉన్నటువంటి క్యాష్ రివార్డ్స్ ఏవైతున్నాయో వారికి సత్వరం అందజేస్తాము. అట్లాగే ఇది అవకాశంగా తీసుకొని మిగిలిన వాళ్ళు కూడా, నాయకత్వ స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ, కింది స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ ప్రభుత్వ పిలుపును అందుకొని, పోలీసుల పిలుపును అందుకొని బయటకు వస్తారని చెప్పి పూర్తి నమ్మకం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ రవికుమార్ సార్, నమస్తే తెలంగాణ సార్. ఇక్కడ సార్ ప్రజాపాలన అంటూనే మన దగ్గర 20 నెలల్లో దాదాపు 34 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ చేయబడ్డారు. సో ఇలా జరగడం వల్ల ప్రభుత్వానికి కానీ పోలీస్ శాఖ కానీ చెడ్డ పేరు రాదా? దీని మీద మీ అభిప్రాయం. ఇంకోటి, చాలా మంది మావోయిస్టులు లొంగిపోవాలనుకుంటున్నారు. వాళ్ళకున్న సోర్సెస్ ఏంటి? పోలీస్ శాఖ నుంచి మీరు ఎలాంటి సోర్స్ చెప్తారు? ఇప్పుడు బయటకు రావడానికి ఇస్తున్న పిలుపుని అందుకొని వీళ్ళు బయటకు వస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చదువుతాను, మీకు ఇచ్చిన నోట్లో కూడా ఉండుంటది బహుశా. ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్ లోనే 412 మంది కార్డర్స్ బయటకు వచ్చిండ్రు, ఇంక్లూడింగ్ ఒక సెంట్రల్ కమిటీ మెంబర్ ఉన్నారు. అందులో 4 స్టేట్ కమిటీ, వీళ్ళు కాకుండా 4 స్టేట్ కమిటీ మెంబర్లు ఉన్నారు, 2 డివిజనల్ కమిటీ సెక్రటరీలు ఉన్నారు, 8 డివిజనల్ కమిటీ మెంబర్లు ఉన్నారు, 35 మంది ఏరియా కమిటీ మెంబర్లు కూడా ఉన్నారు. అంటే ఒక పై స్థాయి కింద స్థాయి అనుకున్న అన్ని స్థాయిల వాళ్ళు కూడా బయటకు వస్తున్నారు. వాళ్ళకి ఇది మనం ఇంత ఓపెన్ గా ఉండడం కాబట్టి, ప్రభుత్వం ఇంత ఓపెన్ గా పిలుస్తుంది కాబట్టి ఇది వాళ్ళు దాన్ని అవకాశంగా తీసుకుని బయటకు వస్తున్నారు. ఇంకా ముందుకు రమ్మని చెప్పి మేము వాళ్ళు పిలుపునిస్తున్నాం. సార్ తెలంగాణ రాష్ట్ర ఎవరైనా అప్రోచ్ అవ్వాలి సార్ వాళ్ళు? సార్ మేము ఒక్క నిమిషం, ఇది లాస్ట్ ఇది చెప్తాం. వాళ్ళు పోలీస్ క్లబ్ వచ్చి అప్రోచ్ కావచ్చు, రెవెన్యూ వాళ్ళని, తహసీల్దార్లను కానీ, లేకపోతే మండలిలో ఉన్నటువంటి అధికారులను వచ్చి రావచ్చు, వాళ్ళ దగ్గర రావచ్చు, మీలాంటి మీడియా మిత్రుల దగ్గర రావచ్చు, పొలిటికల్ వారికి
వాళ్ళకి ఏ రకమైనటువంటి వాళ్ళ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా రావచ్చు, వాళ్ళకి ఏ రకమైన దారి కరెక్ట్ కనిపిస్తే అట్లా రావచ్చు. దానికి వీళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా రావని మేము చెప్తలేము. వాళ్ళు బయటికి రావడం ముఖ్యం. సార్, లొంగిపోయిన ముగ్గురు కూడా సిద్ధాంతపరమైన విభేదాలు ఉండడం వల్లనే లొంగిపోతాం చెప్తారు. సిద్ధాంతపరమైన విభేదాలు ఏమై ఉండొచ్చు? మార్ట్ డివిజన్ కమిటీ నుంచి వచ్చిన లెటర్ అది క్రెడిబులా సార్? క్రెడిబుల్ అయితే సెంట్రల్ కమిటీ వాళ్ళలో ఎంతమందికి దీంట్లో డిఫరెన్సెస్ ఉన్నాయి? వాట్ ఇన్ఫర్మేషన్ డూ యూ హ్యావ్ ఆన్ దిస్? అది మేమైతే క్రెడిబుల్ అనుకుంటున్నాము. మాకు అది వాళ్ళ మధ్య డిఫరెన్స్ ఉన్నది, విభేదాలు ఉన్న విషయం బయటకు వస్తూనే ఉంది. ఎవ్రీడే సంథింగ్ ఆర్ ది అదర్ ఇస్ కమింగ్ అవుట్. సో అది వాళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ బహుశా కరెక్ట్ అయి ఉన్నాయి అనుకుంటున్నాం మేము. Sir, according to your information, sir, who is the party general secretary now? ఇంకా అపాయింట్ కానట్టుందండి. ఇంకా దాంట్లో ఎవరన్నది ఇంకా నోబడీ హస్ బీన్ అపాయింటెడ్. సో ఇప్పుడు ఎంతమంది సార్, ఇప్పుడు ఇంత సీసీ మెంబర్స్ ఎంతమంది యునైటెడ్ గా ఉన్నారు సార్? ఇప్పుడు ప్రస్తుతము ఉన్న సీసీ మెంబర్స్ లో ఎంతమంది యునైటెడ్ గా ఉన్నారు, ఎంతమందికి డిఫరెన్సెస్ ఉన్నాయి? అది అంత నాలెడ్జ్ మాకు లేదండి. సార్, మల్లోజులో ఏమైనా కాంటాక్ట్ లోకి వచ్చాడా మీకు? తెలంగాణ నుంచి ఇక్కడ నుంచి స్టేట్ మెంబర్స్ కానీ సెంట్రల్ కమిటీ మెంబర్లు ఎంతమంది ఉన్నారు తెలంగాణ నుంచి? ఇవాళ నాటికి 72 మంది యూజీ కార్డర్స్ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెంది బయట రాష్ట్రాల్లో పనిచేస్తున్న వాళ్ళు, నేటివిటీ ఆఫ్ తెలంగాణ ఉన్న వాళ్ళు 72 మంది ఉన్నారండి. అందులో 12 మొత్తం సీసీ మెంబర్లు 12 మంది. అందులో అంటే ఈ 72 మందిలో కాదు, ఓవరాల్ గా 12 మంది సీసీ మెంబర్లు ఉంటారు. అందులో 8 మంది తెలంగాణ వాళ్ళు, 8 సీసీ మెంబర్లు తెలంగాణ వాళ్ళు. సార్, మల్లోజుల లొంగిపోతానని చెప్పడం జరిగింది, అంతేగాని పార్టీ వీడుతున్నా అన్నాడు. ఏమైనా కాంటాక్ట్ లోకి వచ్చారా? మాకు ఎట్లాంటి కాంటాక్ట్ లేదండి, మాకు రాలేదు. మీకు వస్తే మీ దగ్గరకు వస్తే కనుక సార్ ప్రస్తుతం ఎలా ఉంది సార్? పరిస్థితి ఎలా ఉందని చెప్తున్నారు. ముగ్గురు లొంగిపోయారు కదా, ప్రస్తుతం మావోయిస్ట్ పరిస్థితి ఎలా ఉంది ఏంటి ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడితే చందు మాట్లాడవచ్చు. సెకండ్ సార్, ఇప్పుడు మావోయిస్టు లొంగుబాటుకు సంబంధించి మీరు తీసుకుంటున్న చర్యలు బాగానే ఉంటున్నాయి. అయితే వరుసగా లొంగుబాట్లకి చాలా మంది ముందుకు వస్తున్న నేపథ్యంలో సరిహద్దు జిల్లాల్లో కొంత కూంబింగ్ ఏమన్నా తగ్గించడం ఏమైనా అవకాశం ఉందా, లేదా వాళ్ళకి సేఫ్ పాసేజ్ ఏమన్నా చేయగలుగుతున్నారా మీ దగ్గరికి రావడానికి? అంటే మీరు ఇందాక లొంగిపోవడానికి వివిధ మార్గాలు చెప్పారు, కానీ కూంబింగ్ అన్నది కంటిన్యూ అవుతూనే ఉందా, లేదా ఏమన్నా ఆపుతున్నారా? కూంబింగ్ కంటిన్యూ అయితే వాళ్ళు బయటికి రాలేరు కదండి. సో వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం, బయటకు వస్తున్న వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం మేము. సో మా అందులో ఇట్లాంటి సెకండ్ ఒపీనియన్ లేదు. చాలా మంది కుటుంబ సభ్యులకి మా వాళ్ళు లొంగిపోవడానికి రెడీగా ఉన్నారని చాలా మంది కుటుంబ సభ్యులకు సమాచారం ఉంది. ఒక లైన్ ఏదైనా ఉందా? రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, ఏ రకంగా ఏ బేస్ లో వాళ్ళు లొంగిపోవాలి? చాలా మందికి కాల్స్ వస్తున్నాయి, చాలా మందిని అప్రోచ్ అవుతున్నారు, ఆ ప్రాణాభయంతో బయటకు రావడానికి రెడీగా ఉన్నారు. మీరు ఒక ఏదైనా సెల్ కావచ్చు, లేకుంటే స్పెషల్ గా ఏదైనా ఏర్పాటు చేయబోతున్నారా లొంగుబాటుకు సంబంధించి? అని మీరు చెప్పేది వేరే స్టేట్ లో ఛత్తీస్గఢ్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, చాలా మంది వాళ్ళు చెప్పిన ఇంతకు ముందు దగ్గర వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో రావచ్చు, రాజకీయ నాయకులతో రావచ్చు, మీడియా మిత్రులతో రావచ్చు, ఎట్లా ఏ రకంగా బయటకు వచ్చినా బయటకు రావచ్చు. వాటికి మేము తయారీలతోని ఓపెన్ హార్ట్ తోని బయలు రమ్మని చెప్తున్నాం వాళ్ళని నేను. సో లెఫ్ట్ టు దెమ్, ఇట్స్ ఓపెన్ కాల్, ఇట్స్ ఫ్రీ కాల్, దే కెన్ కమ్ అవుట్ అండ్ జాయిన్ ది మెయిన్ స్ట్రీమ్. ఆఫ్టర్ మెనీ నిన్న శిఖా సాబ్ పేరు మీద ఒక స్టేట్మెంట్ వచ్చింది సార్. అంటే డూ యూ సీ ఇట్ సంథింగ్ లైక్ రీగ్రూప్ అవుతున్నారు అక్కడ కోల్బెట్ లో? కోల్బెట్ లో కొంత ప్రయత్నం జరిగింది, కొంత లాస్ట్ 5-6 months కింద కొంత ప్రయత్నం జరిగింది. మళ్ళీ టు స్టార్ట్ ది రీగ్రూప్ అని చెప్పడం పెద్ద పదం, కానీ మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేద్దాం అన్న ఉద్దేశంతో కొంత అటెంప్ట్ జరిగింది మాత్రం వాస్తవం. కానీ మళ్ళీ ఇప్పుడు కొంత స్తబ్దంగా ఉన్నది. మళ్ళీ ఆ తర్వాత ఒక 2-3 సార్లు మనకు దృష్టికి వచ్చింది, తర్వాత మళ్ళీ సపోర్ట్ లేదు. సార్, ఈ లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పించడంలో కొంత ఇబ్బందులు వస్తున్నాయి, చాలా మంది ఆరోపిస్తున్నారు సార్. లొంగిపోయిన మావోయిస్టులకు సంబంధించి పునరావాసం కల్పించడంలో స్పెసిఫిక్ ఏదైనా వస్తే చెప్పొచ్చు, జనరల్ గా మాట్లాడితే లాభం లేదు కదా. స్పెసిఫిక్ గా ఎక్కడన్నా ఎవరికన్నా అట్లా సమస్య వచ్చిందా వారి దృష్టి తీసుకున్నట్టు మేము డెఫినెట్లీ అడ్రస్ చేస్తాం. సార్ వెంకటయ్య మాట్లాడండి.
సమాచారం ప్రకారం ఇప్పుడు జనరల్ సెక్రటరీ ఎవరున్నారు పార్టీ? ఈ పార్టీలో జనరల్ సెక్రటరీ ఎవరు అనేది ఇప్పుడు అది తెలియదు. లొంగిపోతున్నారు. అది ఇప్పుడు అంటే మొత్తం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మార్పులు జరుగుతున్నాయి కాబట్టి ఈ జరుగుతున్న మార్పులకు అనుగుణంగా పార్టీ పాలసీల్ని రూపొందించుకోవడం, ఎత్తుగడలను రూపొందించుకొని పనిచేసేదంతా సమస్య ఉంది. అది మనలో పేపర్లో అంటే మీడియా ద్వారా కూడా తెలుస్తుంది, అదే లెటర్స్ వస్తున్నాయని. కాబట్టి పార్టీలో కొంతకాలం నుంచి డిస్కషన్ ఉంది ఈ మారిన పరిస్థితుల్లో మనం కూడా మారాలి అనేది. అది ఇంకా ఛానలైజ్ కాలేదు. కాబట్టి దాని కారణంగా కొంత ఈనాడు మా పార్టీ కూడా నష్టపోయింది ఉంది. ఇక ఈ పరిస్థితి లోపల ప్రభుత్వం నుండి కానీ, డిపార్ట్మెంట్ నుండి కానీ ఒక సానుకూల వాతావరణం ఉంది. కాబట్టి ఈ మారిన పరిస్థితికి అనుగుణంగా మనం చేయడం, పాత పని విధానం ఇప్పుడు పనిచేయదు. ఈ మారిన పరిస్థితికి అనుగుణంగా పనిచేయాలంటే కూడా ఇప్పుడు అక్కడ అవకాశం కూడా లేదు. వ్యక్తిగతంగా కొన్ని అనారోగ్య సమస్యలు వీటన్నిటి నుండి రావాలని నిర్ణయించుకొని బయటకు వచ్చినాం. సార్, సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నాయంటారు. మీరు చెప్పింది పార్టీ వినట్లేదా? పార్టీ చెప్పింది మీరు వినట్లేదా? సిద్ధాంతపరమైన విభేదాలు అంటే ఏంటివి? ఇప్పుడు దానికి పార్టీలో కొంతకాలం చర్చ జరుగుతుంది కానీ పరాని ఇప్పుడు వెంటనే చెప్పలేము. మేము అవసరమైతే మళ్ళీ ఇప్పుడన్నా మాట్లాడాల్సి సిద్ధం. ఇప్పుడు మేము కూడా ఏంటంటే మీరు కొత్త, మాకు కొత్త, ఈ వాతావరణంలో వెంటనే మాట్లాడితే కూడా మాకు సమస్యనే, అర్థం చేసుకుంటే. ఆపరేషన్ కగార్ తీవ్ర నిర్బంధం కారణంగానే మీరు దాన్ని ఎదుర్కోలేకనే జనజీవన స్రవంతిలోకి వస్తున్నారా? అంటే డెడ్ లైన్ ఇక అంతా మీరే అంతా కవరేజ్ చేస్తున్నారు కదా, మీకు అంతా తెలిసిందే. ఇప్పుడు మేమెంత కోసం వచ్చినాం అనేది మేము వెంటనే ఇప్పుడు చెప్పాలంటే వెంకటయ్య గారు మా మాట ఇంకా ఎంతమంది ఉన్నారు? వెంకటయ్య గారు మా మాటలు మాకు చెప్పడం కాదు, అసలు పార్టీలో ఏం జరుగుతుందో చెప్పండి. మేము రాసే ప్రతినిత్యం రాస్తూనే ఉంటాం. అసలు పార్టీలో ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇద్దరు అగ్రనాయకులు కొట్లాడుకుంటున్నారు. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.